హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. సో, మీ అందరికీ తెలుసు జెమినీ టీవీలో 'శ్రవంతి' సీరియల్ రాబోతుందని ఈ 25థ్‌కి. సో, అందులో నా క్యారెక్టర్ నేమ్ మౌనిక. అండ్ కమింగ్ టు ద సీరియల్స్ ఆర్ ఇండస్ట్రీ, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అట్ ద సేమ్ టైమ్ నాకు ఆపర్చునిటీ కూడా వచ్చింది. సో, బీయింగ్ ఎ తెలుగు గర్ల్, నాకు ఆపర్చునిటీ రావడం ఐయామ్ సో హ్యాపీ. సో, మన తెలుగు సీరియల్స్ అనగానే అందరూ మీరు తెలుగు అని అడుగుతా ఉంటారు. బికాజ్ చాలామంది అదర్ స్టేట్స్ నుండి ఉన్నారు. బట్ నేను మాత్రం మీ తెలుగు అమ్మాయిని. ఐయామ్ ఫ్రమ్ విజయనగరం. సో, మన జెమినీలో వస్తున్న శ్రవంతిని మళ్ళీ నన్ను శ్రవంతి క్యారెక్టర్‌లో మీరందరూ ఆదరిస్తారని, అందరూ చూస్తారని, తెలుగు అమ్మాయిగా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ నిఖిల్. సో, నాకు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు లేరు సపోర్ట్‌గా. నేనే ఫస్ట్ నా ఫ్యామిలీలో ఇండస్ట్రీకి రావడం. సో, కానీ సపోర్ట్ అంతా చాలా బాగుంది. అంటే ఎంకరేజ్‌మెంట్ గానీ, ఫ్యామిలీలో "నువ్వు చెయ్యి, ఏం కాదు" అనే ఒక సపోర్ట్ అయితే బాగుంది. సో, ఇండస్ట్రీలో నా కోసం నా ఫ్యామిలీ వాళ్ళైతే ఎవరు లేరు. సో, ఐ యామ్ ద ఫస్ట్ వన్ హూస్ టు స్టెప్పింగ్ ఇంటు దిస్ స్టోన్. సో, అట్లా. సో, నా రంగప్రవేశం ఎలా జరిగిందంటే నేను యాక్చువల్లీ ఆర్కిటెక్ట్ చేస్తుండే బెంగుళూరులో. ఒకరోజు మా నాన్న వాళ్ళ ఫ్రెండు కాల్ చేసి, "ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది ఈ సినిమాకి చేయాలి" అని ఒక కాల్ వచ్చింది. సో, ఆ త్రూ వచ్చాను. బట్ నాకు ఇండస్ట్రీ గురించి అప్పుడు ఏం తెలీదు. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి డాన్సర్ అవ్వాలనే చాలా కోరికలుండే. సో, ఇంట్లో మాట్లాడినప్పుడు "ఎళ్ళు, చెయ్యి" అని చెప్పారు. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో, అలా ఒక 2 సినిమాలు, కన్నడలో ఒక సీరియల్లు, ఒక 20, 25 థియేటర్ షోసు. ఆ అనంతరం మనం తెలుగు ప్రేక్షకుల లవ్, అభిమానంతో ఒక 5, 6 సీరియల్ చేస్తున్న ప్రస్తుతానికి. సో, నా లైఫ్ ఇలా సాగుతుంది. అదంతా మీ ప్రేమ, ఎంకరేజ్‌మెంట్ వల్లే. సో, ఎప్పుడు ఇలాగే కావాలి అని కోరుకుంటూ, ఎప్పుడు ఇలాగే ప్రేమించాలి అని కోరుకుంటూ, నాకు పర్టిక్యులర్ క్యారెక్టర్స్ అంటే ఆబ్వియస్లీ మాస్ హీరోస్ ఇష్టమే. బట్ ఎస్పెషల్లీ నాకు నెగెటివ్ షేడ్స్ చాలా ఇష్టం. అంటే ఒక యాక్టర్‌గా నాకు యాక్ట్ చేసే స్కోప్ చాలా దాంట్లోనే దొరికిద్ది. అండ్ చాలా షేడ్స్ ఉంటాయి. వీ కెన్ చేంజ్ ఓవర్స్. చాలా బాగుంటదనిపిస్తది నెగెటివ్. కానీ మాస్ క్యారెక్టర్ వస్తే బాగుంటది. సో, మాస్ కూడా అండ్ నెగెటివ్ షేడ్స్ కూడా చాలా ఇష్టం నాకు. ఇంతకుముందు చేసిన సీరియల్స్‌లో క్యారెక్టర్స్ ఎలాంటిదంటే ఒక సాఫ్ట్, లేదా ఒక బిజినెస్ మ్యాన్‌గా, లేదా ఒక అంటే మంచి పాజిటివ్ క్యారెక్టర్సే చేశా. అండ్ దట్ ఈస్ ఆల్సో గుడ్. కానీ ఈ సీరియల్ కొంచెం స్పైసీగా, క్రిస్పీగా, కొంచెం డిఫరెంట్‌గా ఉండిపోతుంది. అది మాటల్లో చెప్తే అంత ఈజీగా అర్థం కాదు. మీరు చూస్తే మజా వస్తది. మీరు చూడండి. మీరు చూడాలి అని కోరుకుంటున్నాను. ఇదే డిసెంబర్ 25వ తారీఖు మీ జెమినీ ఛానల్‌లో రాత్రి 9కి ప్రారంభం. బై. సీ యూ సూన్. లవ్ యూ.